ఎట్టుంది గుడారమా? కురతోండి కట్టేసుకుంటావా? దాంట్లో కట్టేసుకునేదా? ఈ రోజు కనుపూరు ముత్యాలమ్మకి ఫస్ట్ పొంగల్ పెడుతుండేది మనమే ఏమో. అవును. ఇంకా లాస్ట్ లో జీడిపప్పు ద్రాక్ష వేసుకుందాం. కలర్ఫుల్ గా ఉందయ్యా. 1/2 కేజీ బియ్యము, 1/2 కేజీ ఈ రోజు ఏందా? 1/2 కేజీ బియ్యం, 1/2 లీటర్ పాలు, బెల్లం. ఈ నాయన 1/2 కేజీ పొంగల్ అంట. మా చాలా రోజులు అయింది అనుకుంటాను ఇలాంటి ఇన్ని కోళ్ళు కోసి ఒకేసారి. ఇంతకుముందు మీరు కనుపూరుకు వస్తున్నప్పుడు కోస్తున్నా ఇప్పుడు ఎన్ని 10 కోళ్ళు వచ్చానన్నా. భలే ఉంది కదా, నిజంగానే పెట్టినట్టే ఉంది. ఇదిగోండి చందమామ చూడండి, మా క్యాంపింగ్ టెంట్ కి మాకు మధ్యలో కరెక్ట్గా పెట్టినట్టే ఉంది లైట్. ఇక్కడ జరగబోయే తిరణాలు ఉంటుంది కొన్ని రోజుల్లో, ఊహలకి అందదు. మాస్ జాతర అద్దిరిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ది నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేస్తుంది, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింటుంది. మనం ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చినాం కనుపూరు. మనం రాత్రికి ఇక్కడే క్యాంపింగ్ చేయబోతున్నాం. తొందరలో ఇక్కడ తిరణాలు కూడా జరగబోతున్నాం. ఆ తిరణాలు జరిగే ముందే ఈ వీడియో వస్తుంది అనుకున్నా. ముందు కానీ తిరణాలు జరిగేటప్పుడు కానీ ఒక వారం ముందు వచ్చామన్నమాట మేము. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు జనాలు ఇసుకేస్తే రాలరు అసలు. ఇక్కడ నిలబడుకోలేం కదా, అసలు ఒంటికాలు మీద కూడా ఉండలేము. అసలు వెళ్ళిపోతా ఉండాలి అంతే, అంత ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు. ఇప్పుడైతే మనం ప్రతి సంవత్సరం వస్తాం, మీకు తెలిసిందే. ఈ సంవత్సరం ఒక లేట్ అయింది. 10:30 అయింది టైం రాత్రి. ఈ టైంకి వచ్చినాం. ఈ టైంకి ఎందుకు వచ్చాం అనేది ఏడ కాదు, మనం క్యాంపింగ్ టెంట్లు వేసుకున్న తర్వాత అక్కడైతే చెప్తా. ఇప్పుడైతే చూడండి గుడి కూడా మూసేస్తున్నారు. ఉదయాన్నే అయితే గుడి కాడికి వద్దాం, మీకు ఉదయాన్నే డ్రోన్ షాట్లు కూడా చూపిస్తా. ఇప్పుడైతే మనం క్యాంపింగ్ కాడకి పోయి ఆడ ఫస్ట్ క్యాంపింగ్ టెంట్లు లేపి మనం ఏం తెచ్చున్నాం, మనం ఏం చేయబోతున్నాం, మనం ఏం చేయగలం అనేది తర్వాత చూద్దాం. మొత్తం అభిలాష్ తీసుకుంటాం. ఈ రోజు నవ్వి గొంతు పోయింది. కామెడీ కాదు, మామ వీళ్ళందరూ కలిసి వచ్చాము. చిన్న కామెడీ కాదు, మీకు చూపిస్తాం. మా మామ కూడా వచ్చాడు. అజీ గడ అయితే హ్యాండ్ ఇచ్చాడు. వీడి వల్లే ఇన్ని ఉదయాన్ని చెప్పరా అంటే వాడికి రాత్రి చెప్పాడు, ఒకటి రాలా. అదనమాట. ఇప్పుడైతే మనం పోయి క్యాంపింగ్ చేద్దాం. వచ్చింది మనం వచ్చింది ఆటోలోనే. మా మామ ఆటో అయితే రిపేర్ అయితే మా ఊర్లో ఒక అన్నని అడిగి తీసుకొచ్చాం. మా మామ అట్ట వెరిఫైడ్ డ్రైవర్ కాబట్టి ఈడైతే అప్కమింగ్ డ్రైవరు, ఈడైతే డేంజర్ డ్రైవరు, ఈడైతే డాక్టర్ డ్రైవింగ్ డ్రైవరు. అది ఇంకైతే అడుగు అన్నా మందల అంతా సరేనా? ఈరోజు ముత్యాల ఒకరికి పొంగలకి తీసుకొచ్చింది. ముత్యాల పొంగలకి దర్శనానికి మేము వచ్చాము. అది అంతే. ఎవరికో ఫోన్ చేస్తాను, మా సెటిల్ అయిందా సత్రం మాట్లాడేస్తాడంట. ఇప్పుడు కట్లకి వెళ్తా ఉన్నాం, ఎందుకంటే ఇక్కడ కట్లు దొరకడం అంత కష్టం. కట్లు కొనుక్కోవాలా, అందరూ మూసేస్తున్నారు అంగళ్ళు. మనం రావడం లేట్ అయింది, కాకపోతే ప్రశాంతంగా ఉంది. ఈ టైంలో అయితే ఎవ్వరు లేరు. మామూలుగా తిరణాలు లేదంటే ప్రశాంతత చూడగలుగుతున్నావా? ప్రశాంతత కాదు, అక్కడ ఏమి కొరంత గ్యాప్ కూడా ఉండదు. మన బండి ఎంత ఉంటుంది ఇక్కడ కట్లు మోపు? ఎంత ఉంటుంది? 150 రూపాయలు, 200 ఉంటుంది. ఇంకోండి గుడి అంతా రెనోవేషన్ చేస్తూ ఉన్నారు బాగా. ఇదిగోండి మొత్తం మారుతూ ఉంది. అయితే మేము 2 రకాల కట్టలు తీసుకున్నాం. సాగు కట్టలు వచ్చేసి చిన్నవి తీసుకున్నాం, జామాయిల కట్టలు వచ్చేసి పెద్దవి తీసుకున్నాం. ఒక ఇది వచ్చేసి 30 రూపాయలు, అది వచ్చేసి 50 రూపాయలు. మేలే. మేము ఉదయం వచ్చుంటే ఈ కట్లు కొనేవాళ్ళం కాదు, ఎందుకంటే మాకు తెలుసు ఇంకొకరంత ముందుకు పోతే కట్లు చెక్తాయి. కాకపోతే ఇప్పుడు పొద్దుపోయి ఈ ప్లేస్ లో తిరగడం కాదు, శనగేస్తున్నారు కదా, ఎక్కడంటే అక్కడ పోవడం కరెక్ట్ కాదు. ఆడ సోలార్లు అయ్యి ఉంటాయి కాబట్టి భయపడి కట్లు అయితే తీసేసుకున్నాం. నైట్లు తెలియని ప్లేస్లో ఆడంటే ఆడ తిరగడం కొద్దిగా కష్టం. మేము టైం 12 అయింది, ఇంకా వీళ్ళు అయితే మంతనాలు జరుపుతాను. 12 కాదు 11 అయింది టైము, ఇంకా వీళ్ళు మంతనాలు అయితే జరుపుతా ఉన్నారు. ఇంకా ఈ గుడి వెనక్కి అయితే వెళ్ళిపోయి ఒకరంత దూరంగా ప్లేస్కి, ప్రశాంతమైన ప్లేస్లో పోయి, ఇంకా ఇగో మా సుబ్రహ్మణ్యం అన్న చెప్పిన ప్లేస్లో అయితే మంచిగా క్యాంపింగ్ అయితే చేస్తాం. తెలిసినోడు పెద్దోడు కాబట్టి.
మామ అల్లుళ్ళు చూసారు కదా వీళ్ళిద్దరిని, మామ అల్లుళ్ళు వీళ్ళిద్దరు, అందుకే అట్లా వాదులు వేసుకుంటా ఉంటారు. ఇదిగోండి అది పక్కన ఉన్నాడు కొంచెం తేడా చూపిద్దుగా. ఓ నిన్న అల్లుళ్ళు మరీ కిండలు చేసేస్తున్నారు సుబ్రహ్మణ్యం. అయితే అక్కడ ఉంది, మేము అక్కడ నుంచి ఇగో ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడైతే టెంట్ వేసుకుంటున్నాం. చిన్నగా ముందుగా టెంట్ వేసేసుకుంటున్నాం. మన వాళ్ళు అందరూ ఎవరంతా నిద్రమోహాలుగా ఉన్నారు. అలాగే చేటలు కొడుతున్నాయన్నాడా? చీకటిలా చెప్పు ఇటుకి వెళ్ళమని. ఇంకా మన గురించి తెలియలే వాటికి. హైట్లు కొడతారు మీరా? ఈరోజు మన అభిలాష్ చేత కొట్టిస్తాడు విజయగాడు అయితే గాలి మాంగ్ కొడతాడు. మీ మాంగ్ కొడతాడు పక్కలేండి అయినా. అల్లుడు కష్టపడుతుంటే ఎట చూస్తాడు రా మా అల్లుడు ఎదుర్కొన్నప్పుడు గమనైపో. ఎట చూస్తున్నాడు చూడు. నేను అడిగి తీయలేదా అనుకున్నాడు. వాళ్ళిద్దరు ఎదుర్కొనేసారు కదా. వాడు వేస్టా? అది ఇద్దరు ఆటగా ఉంటే ఎట్లా అనుకున్నావా? ఓ సుబ్రహ్మణ్యం అన్న ఇప్పుడు చూడు అది ఎట్లా వస్తుందా? చూస్తుండ అదిగో అదిగో లేస్తుంది, కనిపిస్తుందా? లేస్తుంది చూడు, అదిగో ఇదిగో కనిపిస్తుందా? ఈరోజు ఆయన ఇది చూడాలన్నాడని తీసుకొచ్చాం. ఇదిగో ఇదిగో అయ్యో పెద్దలాడు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వా? ఓ నేను లే అంటున్నావేందా? యాంది అభిలాష్ ఎంతసేపు గాలి కొడుతుందా? ఎట్టుంది గుడారమా? కురతోండి కట్టేసుకుంటావా? కురతోండి అంది దాంట్లో కట్టేసుకునేదా? అది 30,000 నీకు కురతోడు ఎంత? కురతోళ్ళకా కాఫరాదా? మరి చెప్పరా ఎవరాజు మీ మాకు చెప్పరా? ఆయనకి ఒకసారి చెప్పలేదు, 3 సార్లు చెప్పలేదు. 30,000 మళ్ళీ ఫస్ట్ చెప్తున్నాడు రా. యాంది అని డౌటా? వర్షం వచ్చింది, ఇప్పుడు గాలికి వర్షం వెళ్తుంది కదా. గాలి వర్షం రెండు ఒకటేసారి వస్తే వర్షం వెళ్తుంది. టెంట్ ఆడబాదు, మనం లోపల ఉంటాం కదా. నువ్వు లేచి బయట వెళ్ళిపో. ఇగో వీటికి దారాలు ఉన్నాయి కదా, మేకులు కొట్టి పెట్టేస్తే ఆడబాదు. దారాలు కట్టుకోవచ్చు. ఎందుకా బర్రెలు కాడా? అంటే నువ్వు ఆడ బర్రెలు మేపుతుంటే దాన్ని వేసుకొని గాలి కొట్టుకుని ఆడ పడుకో ఉంటావు. బర్రెలు పైర్లో పడిపోతాయి. ఇందాక నేను చెప్పాను కదా మాకు ఎందుకని ఇంత లేట్ అయిందని. టెంట్ వేసుకునేటప్పటికే 11:13. విషయం ఏంటంటే ఈరోజు మా బర్రెలు వేరే ఊరు మేయడానికి ఆడ ఒక బర్రె కట్టుకొచ్చింది. వాళ్ళ ఊరు దున్నపోతే ఏంటంటే మా ఊరు బర్రెలు ఏటిని మా ఊరికి రానిలా, అన్నింటిని వాళ్ళ ఊరు దోలుకెళ్దామని చూస్తుంది. ఎంత తరిమి పోయా అంటే పాలా సరే రానైనా మా ఇంటికి నువ్వు కూడా అని చెప్పి దాన్ని కూడా తీసుకొచ్చినావు. లేకపోతే మా బర్రెలు రానిలా. చెరువు అంతా తిరిగి ఈరోజు ఈరోజు బర్రెలు అందరూ చల్లా చెదురైపోయినాయి. తర్వాత ఇంకా నువ్వు కూడా రానైనా మా బర్రెలతోనే అని చెప్పి మా ఊరికి దొలికొచ్చిన దాన్ని ఉదయం దొలికిపోయి వాళ్ళు దొలిచాలి మళ్ళీ అడిచి పోయి. అంత కష్టం అయితే జరిగింది, అందుకని లేట్ అయింది. లేకపోతే తొందరగా రావాలని ప్లానింగ్లో ఉన్నాం. మేము ఈరోజు 3 నాటుకోళ్ళు అయితే తెచ్చుకున్నాం. వచ్చింది అయితే 9 మంది మనుషులు, అందులో 8 మంది తింటారు నాన్ వెజ్. రాళ్ళా ఇప్పుడు మనం పాలు పొంగించుకోవాలి కాబట్టి రాళ్ళు ఎత్తుకుంటాం. పాలా పొంగల్ పొంగిస్తాం కాబట్టి రాళ్ళు ఎత్తుకుతున్నారు.
ఇగో నిలవని కనిపించింది చూసిన ఆయనకా ఇగో అది అట్టుండాల ఫాస్ట్గా ఉండాలా మీరు యాంద ఎత్తుకుంటా ఫస్ట్ దేవుడికి పొంగల్ పొంగించడానికి పొయ్యి మీద అయితే దబ్బర పెట్టుకుందాం. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. పన్నెండు 7 అయింది టైము. ఈరోజు కనుపూరు ముత్యాలమ్మకి ఫస్ట్ పొంగల్ పెడుతుండేది మనమే ఏమో. అవును, ఎవరు పెట్టలే కదా ఇంకా, ఎందుకంటే ఈరోజే మొదలైంది. ఇప్పుడే 12-7 అయింది. ఫస్ట్ పొంగలి మేమే పొంగించిపోతున్నాం ఈ గుడికాడ ఈ రోజు మాత్రం. ఏమైనా ఇలాంటి వాటికి కొన్ని అదృష్టం ఉండాలి ఏమంటామా. ఇప్పుడు గుడి తీరు మేము మామూలుగా ఎట్టమామా ఇక్కడ పసుపు ముద్దలు చేసి దేవుడు పెట్టుకుంటాం. అట్లా పసుపు ముద్దలు చేసుకొని ఇక్కడ 3 దేవుళ్ళు మా పసుపు ముద్దలు 3 చేస్తారు కదా. ఎవరెవరు మా పోతురాజు 4 చేస్తావు. 4 చేసి ముందు పోతురాజు 3 దేవతలను పెట్టి అప్పుడు పొంగల్ అక్కడ వడ్డిస్తాం. మనం పొంగల్ కోళ్ళు కోసుకుంటాం. మామ ఈరోజు పాల పొంగల్ కొన్నదా అయ్యా. ఈరోజు అన్నిటికీ కాంబినేషన్ చేసాం. ఏం మాట్లాడుతున్నా? 1/2 కేజీ బియ్యం, 1/2 కిలో బెల్లం, 1/2 లీటర్ పాలు. ఆయన చెప్పింది ఏ భాష? అది కూడా తెలుగే. అది కొంచెం పాత మోడల్. వాటం తప్పిందా? వాటర్ తప్పలా. 1/2 లీటర్ అన్నది 1/2 కేజీ అన్న. ఓకే ఓకే. పాలు పొంగిపోయినాయి. అవ్వా ఫైనల్గా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో జీడిపప్పు ద్రాక్ష వేసుకుందాం. కలర్ఫుల్గా ఉందయ్యా. కానీ పొంగల్ ఈరోజు ఎర్రగా వస్తుంది అనుకుంటే తెల్లగా వచ్చింది. పాలు ఎక్కువ పోసినాం అందువల్ల అనుకుంటా. 1/2 కేజీ బియ్యము, 1/2 కేజీ ఈరోజు ఏందా 1/2 కేజీ బియ్యము, 1/2 లీటర్ పాలు, బెల్లం. నాయన 1/2 కేజీ పొంగల్ అంట. మా మామూలు ఎప్పుడు వచ్చినా ఇదిగో ఈ విధంగా మేము ఇక్కడ గుడి వెనకాలే ఈ విధంగా దేవుళ్ళు చేసుకొని ఇక్కడైతే పొంగల్ పెట్టుకుంటాం. ఇప్పుడైతే ఇక్కడ ఇస్త్రాకేసి పొంగల్ అయితే వేసుకున్నాం. 3 సూర్లు గాను విడివిడిగా పెట్టాలా? తనీగా ఉండాలి. ముక్కలు పెట్టినప్పుడు ముక్కలు పెడతా. ముక్కలు కోళ్ళు చంగాలు. అవునా? ఇంకా దేవుళ్ళ కాడ పొంగల్ కూడా పెట్టేసాం. ఇంకైతే టెంకాయ కొట్టేసి ఇంకా మనం కోళ్ళు కోసుకోవడమే. పొంగల్ పొంగిచ్చేటప్పటికి టైం 1:06 అయింది. ఇప్పుడైతే మన వాళ్ళు అందరూ బొచ్చు తీస్తూ ఉన్నారు. 3 కోళ్ళు, ముగ్గురికి ఒక్కొక్క కోడి ఎత్తుకున్నారు. అభిలాష్ కావంటే తలకాయలు ఇచ్చారు వాళ్ళమని. నిద్రబాతున్నాడు నిలబడుకొని పాపం. వాడు బాధలు చిన్న బాధలు కాదు. ఇంకా సేపులో అయితే కోళ్ళు బొచ్చులు చేస్తే ఇంక కాల్చుకోవాలా. అంతేనా? అంతే. ఎవరు ముందు చేస్తారు మీలో చెప్పండి? సేనన్నలు చేస్తాడు ముందు. పోటీల మీద కోళ్ళు అయితే బొచ్చు తీసేశారు. ఇంకైతే కాల్చుకుందాం. ఎవరా నవ్వుతున్నావా? నోరు తెరుస్తా. ఏమైంది? ఏం లేదు మా చాలా రోజులు అయింది అనుకుంటానే ఇలాంటి ఇన్ని కోళ్ళు కోసి ఒకేసారి. ఇంతకుముందు మీరు కనుపూరుకు వస్తున్నప్పుడు కోస్తున్నా ఇప్పుడు ఎన్నో 10 కోళ్ళు కదా సేనన్నా? 15 కోళ్ళు దాకా తీసుకునేది పైరు కోత ముందు. అవునులే, నాటైనాక అన్నంలే మొత్తం ఇదే. అన్నం కంటే అన్నం తినేదేమలే మొత్తం. పోటీలు పెట్టేసి కూర తినిపించేది పోయిపోయి ముందుగా. టైం 1:50 అయింది. ఇంకైతే కోళ్ళు కొందుకోవాలా. కోళ్ళు కొందుకొని వండాలా. చిన్న చిన్న ముక్కలుగా అయితే విజయ్ కష్టపడి కొట్టేసినాడు. అందరు నిద్ర పట్టేసినారు. మా మామ కూడా నిద్ర వచ్చేసింది. ఎంత అయిందిరా టైమా? 2 పైన అయిపోయిందా? ఎవరన్నా తింటారా ఈ టీలరు వండుకొని? మనం దేవుడు తిండి తింటున్నావునా? కాదు, ఇది దేవుడి తిండి. ఇది దేవుడిది. పెడతాం. ఆయన మాత్రం నిద్రపోవాలా? ఎవరు నిద్రపోయినా ఆయన అక్కడ మా కోసం మేల్కో ఉన్నాడు అభిలాష్.
అభిలాష్ గౌడు, నేను, విజయ్, అది సుబ్రహ్మణ్యం అన్న, మేము నలుగురం అయితే మేల్కొని ఉన్నాం. మొత్తం బ్యాచ్ వచ్చినది 10 మంది. అందరు నిద్రపోయినారు. అప్పుడు లేపితే గబ 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 తింటారు. టైం ఉదయాన 2:18 అయింది. ఇప్పుడైతే చికెన్ ఉడకబెట్టుకుంటున్నాం. నాటుకోడి ముక్కల్ని ఉడకబెట్టడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. ఉప్పు, పసుపు, మిరప్పొడి అయితే వేసుకున్నాం. ఇప్పుడు కలిపెట్టి ఇంక ఉడకబెట్టుకుంటున్నాం. టైం పడుతుంది ఇంకా నాటుకోడి. అమ్మా అసలు అదే కింద పడిపోతుంది, టైం పట్టడం కాదు. ఏమనిపిస్తుంది? నిద్రపోవాలనిపిస్తుందా? నువ్వు కూడా నిద్రపోవస్తామే ఇంకలా యాక్షన్ చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇదిగోండి అందరు నిద్రపోయినారు, నలుగురు మేల్కొన్నాం. మాకు కూడా తూగు వస్తూ ఉంది, కానీ తూగితే కుదరదని చెప్పి తూగట్లా. అట్టా ఎట్టా మళ్తా ఉన్నాం, నిద్రలో లేస్తా ఉన్నాం. ఇతను కూడా కళ్ళు మూస్తా తెరస్తా ఉన్నాడు. అంటే వీళ్ళు నిద్రపోరు, మా మామూలు కూడా బర్రెల కాడ తిరుగుతారు కదా, ఒకరంతా బాగా కలిసిపోతారు, అందుకని నిద్రపోయారు. లేకపోతే అసలు నిద్రపోయినరు. వేపించినాయి అందులోకి. ఈరోజు చెప్పాను కదా, ఒక దున్నపోత వచ్చి బర్రెలని అడ్డగిచ్చి ఊరికి తోలికెళ్ళాలని చూసింది. కానీ దాంతో అట్టా ఇట్టా మలగొల్లాలు పడి దాన్ని బతిలాడి దాన్ని మళ్ళీ మా ఊరికే తోలుకొచ్చేసినాం. ఏమన్నా మా ఊరికే తోలుకొచ్చేసినాం. తర్వాత అయితే లాస్ట్కి ముగ్గురు మిగిలాం. నేను, ఆయన, విజయ్, అభిలాష్ గడ అయితే ఆ చిన్న టెంట్ వేసుకొని పడుకునేసాడు. మన వాళ్ళందరూ ఆ పెద్ద టెంట్లో పడుకునేస్తున్నారు. చూడాలి, దీని అంత తెలవాలి. ఎంత టైం అయినా కూడా ఈరోజు నిద్రపోయేదేలే. ఉదయం 7 కూడా అవని వదిలేదేలే. నిద్రాలే నిర్మాణాలే ఈరోజు ఇంతే. 3 అయిపోయింది కదా, అయిపోయింది. ఒక్కసారి తీసట్టు కలిపెట్టా ఎట్టుందా, ఒక్కసారి మొద్ది అమ్మా. అబ్బో మరంత లేతకోళ్ళే, అంత ముదురుకోళ్ళేం కాదు, లేత పుంజులే కాబట్టి అట్టంగా ఉంటాయి. తినేదానికి కూడా మంచి పక్కం మీద ఉన్నాయి. మన వాళ్ళు నిద్ర మీద తినలేరు అనుకుంటాను. ఇంత కూర లేపమ్మా, సినిమా చూపిస్తారా? తినలేరా? నిద్రపోతా తినలేరా? ఇంకో 4 వేయాలా 3 వేయాలా? ఇంకా సేపటికి అయిపోద్ది, తిరగబోసేసుకుంటాం. ఇప్పుడే మా మామ నిద్రలేసాడు. మామిడి తిరిగా ఏమో ఈరోజు నిద్ర పట్టానువా? ఉన్నాడు కదా కాస్తాడని చెప్పి ఆయన ఉన్నాడు, కష్టపడుతున్నాడు పాపం ఆయన కూడా. అభిలాష్ కూడా చూడు మళ్ళీ లేసి వచ్చేసాడు. ఉడికిందిరా అని చెప్పి విజయ్ కూడా లేపుకొచ్చాడు. అబ్బా బాగా మయం కదా. దించి 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 ఆవిర్లు ఎక్కువ అయిపోతుంది. దించురా నాయన, దించురా, జాగ్రత్త. చూడండి ఎంత పొడుగు పుల్ల పెట్టేస్తున్నారు. కొనలేక ఆడ మొద్దుంటే దాన్ని పెట్టేది. మసాలా వేయించుకోవడానికి పొయ్యి మీద అదే దగ్గర పెట్టుకుందాం. చంద్రుడు చూడండి మా పక్కనే ఎట్టున్నాడు, లైట్ వేసినట్టే. ఏదో నువ్వు వెళ్ళమనా? అయితే రమ్మన్నప్పుడు వచ్చిన బంధువు, పొమ్మన్నప్పుడు పోవాలి కదరా అభిలాష్. భలే ఉంది కదా, నిజంగానే పెట్టినట్టే ఉంది. ఇదిగోండి చందమామ చూడండి, మా క్యాంపింగ్ టెంట్కి మాకు మధ్యలో కరెక్ట్గా పెట్టినట్టే ఉంది లైట్. నూనె అయితే కాగిపోయింది, సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేస్తున్నాం. సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు, కొద్దిగా కొత్తిమీర. వాటంగా మట్లో దోసేస్తున్నాడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలని, కొత్తిమీరలు. సాయి ఇప్పుడే నిద్రలేసి క్యాంపింగ్ టెంట్లో బయట వచ్చాడు. ఎంత అయింది సాయా? చూపించు మాకు. ఏదా 2:58 అయింది తెల్లవారుజామున. ఇంకా కూర అయితే అవలా. ఈడైతే 4 నిద్రలు పోయి లేచినాడు. అదృష్టవంతుడే, కరెక్ట్ టైంకి లేచినావు. మా అభిలాష్ కూడా కష్టపడతా ఉన్నాడు రా. మా నిద్రపోతా కూర్చొని. ఎందుకు రా అందరినీ? అబ్బా
అంతలా నిద్రపోలే కదా మనమా తాంబల్లే ఈడు దొంకోవాలి. తెచ్చుకుందా సార్ పేస్ట్ బ్రష్? లైఫ్ లో ఫస్ట్ టైం అనుకుంటానా నిద్ర లేగిన వెంటనే చికెన్ తినడం. అవును సార్ సంక్రాంతి భోగి పండుగ నేను తిన్నాను అంటారు నిద్ర లేచిన వెంటనే పొద్దున్న 6 గంటలకి పొద్దున్న పులు దొంకుండా ఈ టైంలో. ఈ టైంలో మసాలా అయితే బాగా అయిపోయింది. ఇంకైతే ఇందాక ఉడకబెట్టుకున్నా నాటుకోడి ముక్కలు వేసేసుకుందాం. మసాలా మొత్తం కలిసిపోవాలి ముక్కల్లో, ఆ విధంగా కలబెట్టాలి. 4 AM చికెన్. 4 AM చికెన్. ఎవరు నిన్న 4 AM చికెన్ తినలేదు ఇంతవరకు నేను అన్నాడు ఎవరు? బిర్యానీ అందుకే ఈ రోజు నీకు 4 AM చికెన్ చేస్తున్నాం. కరెక్ట్గా 4 గడి పదది తెల్లారుజాము 4కి. ఒక్కోడు నిద్రపోతా ఉంటే ఒక్కోళ్ళు లేస్తా ఉన్నాడు. అభిలాష్ కూడా పోయి కొనుక్కునేసినాడు ఆటోలో. ఇప్పుడే సాయి అజయ్ అయితే లేచినారు. 3 గంటలు బాగా వీళ్ళు బంగారం నిద్రపోయినారు. చుక్కలే మాకు, చుక్కలు కనిపించినాయి మాకు. కూర అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. లాస్ట్లో ధనియాలు మిరియాలు పట్టాలు ఇంకొకటి చల్లుకుందాం. కూర మాత్రం మంచి మధురమైన స్మెల్ వస్తుందయ్యా. కొత్తిమీర ఇంకా లాస్ట్ దించేయడమే. అబ్బా భలే వచ్చింది రాదా పగలోంచి కూర. అభిలాషా నైనా మోహన్ చూపి చిట్టా నిద్ర నిద్ర కళ్ళు వారే పొగలు గక్కే నాటుకోడి పులుసు. గుండెకాయలు అంటారు చూడు. అయ్యా అనరా అట్టా. అబ్బా ఇస్తరాకులు ఏరు తెస్తున్నా అంగట్లో. ఒకే అంగట్లో ఉంటున్నాయి మా ఊర్లో సూపర్ మార్కెట్ లో. అయ్యో అయ్యానమ్మా పాత రోజుల్లో వాడుతుంది. మా మోదగాకులు కదా అయ్యా. మోదగాకులు తడాకా తడాక అంట. ఇదిగోండి ఇస్తరాకురా. ఇస్తరాకులు మనం చిన్నప్పుడు వాడుతున్నా ఇళ్లలో కూడా కుట్టి అమ్ముతున్నా. పొగలకి అమ్ముతున్నట్టుందా? నిదానంగా దీన్ని చూసుకొని తినాలా. నిద్రమత్తులో అట్టే కానీ మింగిన వాడుకో గులకరిచ్చే నేలే. సైజ్ చేస్తున్నాడు. ఏడరా మొక్కలు ఉండేది ఏడు కాదు ఆడబెట్టు. నిద్రమత్తులో కూడా వాడికి ఏది కావాలో వదలట్లేదా? ఏదో ఒకటి తినాలి ఆయన. బయట వచ్చినప్పుడు నలుగురిలో నారాయణ అనుకుంటా పోవాలి ఆయన. కాలుతుంది నాయన బిడ్డకి. బిడ్డకి కాలుతుందా? ఎట్టుంది రావ్యా? పొగలు వస్తున్నాయా? ఇప్పుడు చేసిన కూర పొగలు రాకేమో సదరా. 4 అయినా అయ్యో తెల్లారుజాము 4 అయినా నాటుకోడి పులుసు ముట్టు కుతుకుతలాడుతుంది. బాగుందా? 3:38 అయింది. 3:30 చికెన్ తింటున్నారు ఇల్లు. 3:30 AM చికెన్. ఇస్తరాకులు 3 గంటలప్పుడు చంద్రుడు అయిపోయినాడు. ఎట్లా అనిపిస్తుందా అయ్యా? నాటుకోడి మాత్రం ఘాటుగా కమ్మగా ఉందా. నాటుకోడి కూర. నాటుకోడి కూర. ఓకే నీ మావా నిద్రమత్తులు ఏదో నవ్వులేస్తున్నావు ఏమావా? నవ్వులేదండి. అయ్యో 4 అయినా కానీ కూర ముట్టు కతుక్కొని ఉందయ్యా. అబ్బా ఆ ఎముకల్లో ఉండే ఆ జ్యూస్ మాత్రం భలే ఉందా. నాటుకోడి కట్టే ఉంటది. నాటుకోడికి అంతే భలే కమ్మగా ఉందా. ఏమలేసా ఫ్రెండ్స్? అసలు గుడ్ నైట్ కాదు గుడ్ మార్నింగ్ చెప్పాలా. 4:12 అయింది ఇప్పుడు టైము. ఇప్పుడైతే పనుకుంటున్నాం. 8 గంటలు లేస్తాము. నేనైతే తొందరగా లేచేస్తాను, అలవాటు ఉంది కాబట్టి. ఉదయం లేచి మీకైతే డ్రోన్ షాట్లు వేస్తాం. ఇంకైతే పడుకుంటున్నాం. అది కూడా 4:12కి ఉదయాన్ని పడుకుంటున్నాం ఈరోజు. ఫస్ట్ టైం అనమాట ఇంతసేపు మేల్కొని ఉండటం క్యాంపింగ్లో. మామూలుగా 12 గంటల లోపలే అయిపోయేది.
ఈరోజు మరీ ఇబ్బంది పెట్టేసింది. సరేలే, మనం వచ్చిన టైం లేటు, ఇంకా అన్నీ లేట్గానే జరిగాయి. ఇంకైతే పడుకుంటున్నాం. గుడ్ నైట్ అండి. వీళ్ళు ఇప్పుడు లేచి తినేసి మళ్ళీ పడుకోవడానికి మళ్ళీ సిద్ధం అవుతున్నారు 3వ నిద్రకి. మా మామ వాళ్ళు అయితే ఆల్రెడీ నిద్రపోయారు. ఇంకా అందరం పడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రాత్రి అంతా అసలు ఎంతసేపు, ఒక గంట సేపు, 2 గంటల సేపు నిద్రపోయాం. 6:30 అయింది టైము. ఇంకైతే మీకు ఒకసారి లొకేషన్ డ్రోన్ షాట్ చూపిస్తా, గుడి ఇదంతా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అది డ్రోన్ షాట్లు అయితే చూసారు కదా, ఎలా అనిపించాయి కామెంట్ చేయండి. ఇంకా మన వాళ్ళు అయితే టెంట్లు ఎప్పుతా ఉన్నారు అందరు కలిసి. ఇగో ఈయనైతే రాత్రి అంతా కష్టపడ్డాడు పాపం, నిద్రపోతున్నా లేచాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ లేచాడు. మా మామ అయితే ఎందుకు చెప్తావు మామ, రాత్రి ఏం అర్థం కావట్లే, నిద్ర పట్టేసాడు పాపం, మత్తెక్కిపోయింది మా మామకి. చెరువులో తిరిగి తిరిగి బరులతో కూడా. ఇంకా బయలుదేరుతా ఉన్నాం. మొత్తం మనం ఉన్న ప్లేస్ని అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా బయలుదేరి గుడికాడ పోదాం. ఫ్రెండ్స్, గుడిలోకి కూడా వచ్చాం. ఇంకా లోపల అయితే నేను వీడియో తీయను, ఇంకా బయటికి పోయి మనం అయితే మాట్లాడుకుందాం. చూడండి, మరి ఈ చెట్టు మన చిన్నప్పటి నుంచి ఉందా? ఎప్పటి నుంచే ఉందనా? అది చూడు, కింద ఏర్లేవా? ఇదిగోండి, ఫస్ట్ అదిగోండి, చిన్నప్పుడు ఇక్కడ టెంకాయలు కొడుతున్నాం, లోపలికి వచ్చి ఇక్కడ టెంకాయలు కొట్టేది కదా. లేదు ఇప్పుడు లేదు. ఫస్ట్ తీసేస్తారు, బయట బయట అది అక్కడ కొట్టుకోవాల్సిందే. ఇంతకు ముందు అయితే ఇక్కడే కొట్టేసేది. ఇదిగోండి, ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ జరగబోయే తిరణాలు ఉంటుంది కొన్ని రోజుల్లో, ఊహలకి అందదు. మాస్ జాతర అద్దిరిపోద్ది. మా సైడ్ జరిగే జాతరలో పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు, అసలు సందే ఉండదు, ఇసుకేస్తే రాలినంతమంది జనాలు ఉంటారు. ఫ్రెండ్స్, అసలు మేము వచ్చిన ఆలోచన వేరు, ఈరోజు జరిగింది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరంత తొందరగా వెళ్ళిపోతున్నాం. ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందంటే, అభిలాష్ వాళ్ళు పైరు సడన్గా ఫిక్స్ అయింది, ప్లస్ ఆటో కూడా. వాళ్ళకి ఆ పొలాన్ని పక్కన వాళ్ళు కోసినప్పుడే వీళ్ళు కూడా కొయ్యాలా, అట్టయితేనే ఆ ఒడ్లు ఎత్తడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని తొందరగా వెళ్ళిపోతున్నాం. వేరే వాళ్ళు కోసేస్తున్నారు, మనం కూడా కొయ్యాలి కాబట్టి. లేకపోతే మీకు పోలేరమ్మ తల్లి గుడి ఇంకా కొద్దిగా ఒకరంతా పీస్ఫుల్గా వీడియో అయితే తీసుకుంటాం, బాగుంటుంది. ముందు ఇంకా చాలా తీసుండాలి, కాకపోతే మాకు ఒకరంత పనిపడి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు తీసాము, కాకపోతే ఇంకా క్లారిటీగా తీసుంటాం. పోలేరమ్మ గుడి కూడా చూపించుంటాం. ఈసారి వచ్చినప్పుడు మాత్రం పోలేరమ్మ గుడి ఖచ్చితంగా చూపిస్తాం. జాతర మనం నడలేము ఆయన, అంత జనం ఉంటారా. సరే, అప్పుడైతే మిస్ అయింది చూపిస్తా, ఏమనుకోబాకండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అది ఏంటి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్.